ఎప్పుడు తేలుస్తుందో చూడాలి. ఎందుకంటే లడ్డూల వ్యవహారం దేశమంతా గగ్గోలెత్తుతున్నది, కాదు ప్రపంచమంతా గగ్గోలెత్తుతున్న వేళ విచారణకి ఏం చేయాలి అన్నటువంటిది ఇంకా తేల్చని నేపథ్యంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాద్ లడ్డూ తయారీలో కల్తీనే వినియోగించినట్టు వచ్చిన ఆరోపణ మీద సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో 3 పిటిషన్లు దాఖలైనవి. సుదర్శన్ హిందీ టీవీ ఛానల్ ఎడిటర్ సురేష్ ఖండేరావు, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైకాపా రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. ఇది కోట్ల మంది భక్తులకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయం కాబట్టి వ్యవహారం మీద సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని సురేష్ ఖండేరావు పిటిషన్లో కోరారు. దేశంలోని 8 విష్ణు స్వయంభూ క్షేత్రాల్లో ఒకటిగా భావించే తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో స్వామివారి ప్రసాదంలో కల్తీనే వాడారన్న వార్తలు కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మరోవైపు మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. కోర్టు పర్యవేక్షణ వ్యవహారం మీద విచారణ జరిపించాలని పిటిషన్ కోరారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో స్వతంత్ర కమిటీతో విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కోరారు. వీటి మీద తొందరగా తేల్చి సిబిఐతో దర్యాప్తుకి వేస్తారా లేకపోతే న్యాయమూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తుకి వేస్తారో తొందరగా తేల్చాల్సిన అవసరం అయితే కనబడుతోంది.